ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ నెల జూలై 25వ తేదీ శనివారం రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. అత్యంత శక్తివంతమైన పండుగల్లో తొలి ఏకాదశి పండుగ ఒకటి. అందులోనూ శనివారం రోజు తొలి ఏకాదశి పండుగ రావడం ఇంకా విశేషం. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జూలై 25వ తేదీ శనివారం రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుదేవుడిని పూజిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులను వేసుకొని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. ఈ రోజున ఎవరి ఇంటి గుమ్మానికి మామిడాకులు ఉంటాయో ఆ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణుదేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటాము. కానీ ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పసుపు రంగు పూలతో నిండుగా అలంకరించుకోవాలి. అలాగే తులసి మాలను కూడా సిద్ధం చేసుకుని స్వామివారి పటానికి వెయ్యాలి. ఈ తొలి ఏకాదశి రోజున విశేషంగా పిండి దీపాలు వెలిగించాలి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేవారు బియ్య పిండిలో కొన్ని పచ్చి పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలను తయారు చేసుకుని ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. ఇక స్వామివారి పూజలో విశేషంగా 3 పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలో ఏది ఉన్నా లేకపోయినా పూజలో తులసి ఆకులు మాత్రం ఉండాల్సిందే. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పేలాల పిండిని నివేదించాలి. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పేలాల పిండిని నివేదిస్తే విష్ణుమూర్తి త్వరగా ప్రసన్నమై మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అలాగే పేలాల పిండితో పాటు బెల్లం పానకం లేదా పాలతో చేసిన పానకాన్ని నివేదించవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి నివేదిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఇక స్వామివారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవాలి. ఈ రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే విష్ణుదేవుడి ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది. అయితే విష్ణు సహస్రనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం చేకూరుతుంది. ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. స్వామివారికి కొబ్బరికాయను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే ఆ స్వామివారు నెరవేరుస్తాడు.
ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వారు ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయను సమర్పించి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెప్పుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూజ పూర్తయిన తరువాత చివరిగా 3 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని స్వామివారికి నమస్కారం చేసి పూజ గదిలో ఉన్న పేలాల పిండిని ఇంట్లో ఉన్న వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించి రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, చిక్కుడుకాయ లేకుండా చూసుకోండి. పొరపాటున కూడా ఈ తొలి ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. మంచం పైన కూర్చోకూడదు. తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున పేదలకు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని దానం చేస్తే గొప్ప పుణ్యం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పెళ్ళైన ఆడవారు ఉంటే వారు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.